ఆయన వెళ్ళిపోయిన రోజున పేపర్లో రాశారు కానీ అప్పటిదాకా ఆయన పేరుని రాయలేదు. ఆ జపం చేసినటువంటి దానికి వెంటనే అమ్మవారి ప్రత్యక్షమై అమ్మవారి దర్శన ప్రాప్తి నాకు కలిగింది. ఆయనకి మన తెలుగు వెలుగు పివి నరసింహారావు గారికి మరి చెన్నారెడ్డి గారికి వీళ్ళకి మధ్యలో ఉన్నటువంటిది ఏంటి ఈ అనుబంధం? చెన్నారెడ్డి గారు, అరిపిరాల విశ్వం గారు, పివి నరసింహారావు గారు ముగ్గురు ఆ రియల్ ఎస్టేట్ ఈయనరా మన పరంపరకి మూలకారకుడు, ఆయన అనుగ్రహం అని చెప్పి. ఒకరు ప్రధానిగా ఒకరు ముఖ్యమంత్రిగా అవ్వడంలో విశ్వం గారు ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా దర్శనాలు కానీ ఇలాంటివన్నీ చేయించేవారండి? ఆయనకు అనేక కష్టాలు వచ్చినప్పుడు వెంటనే వీళ్ళని వెళ్ళి ఇంటికి వెళ్ళి ఎప్పుడు కుంకుమార్చన చేసినా ఆయన ఒక 5-10 నిమిషాలే మంత్ర ప్రకారంగా ఆచరించిన వెంటనే స్వరూపం దర్శనమిచ్చేది. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో గురువులను మరెందరో పీఠాధీశులను ఇలా అందరినీ మీకు పరిచయం చేస్తూ ఉన్నాం. వారి యొక్క జ్ఞానాన్ని మనం అందరం పంచుకుంటూనే ఉన్నాం. వారి జ్ఞానంతో మనం మన యొక్క జీవితాల్లో ఒక అద్భుతమైన మార్పును తీసుకొస్తున్నాం. అలాగే మనం భౌతికంగా మన అవసరాలు కావాల్సినటువంటి ఉన్నత స్థితికి ఎలాగైతే చేరుతున్నామో ఆత్మపరంగా కూడా ఉన్నత స్థితికి చేరడానికి ఈ గురువులతో మనం చేసే సజ్జన సాంగత్యం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలో భాగంగా ఈరోజు మనం శ్రీ గాయత్రి పరా లలితాంబ ఆధ్యాత్మిక సంస్థ వ్యవస్థాపకులు ఉదయ్ భాస్కర్ గారితో ఈరోజు మనతో ఉన్నాం. గురుదేవులు ఎందరో గొప్ప గొప్ప గురువులను వారితో సాంగత్యంతోనూ వారి యొక్క సేవలను తరించి ఈ రోజున అద్భుత జ్ఞాన భాండాగారంగా ఇక్కడ కొలువై ఉన్నారు. మరి వారిని అడిగి వారి యొక్క ఆధ్యాత్మిక పరంపర అలాగే వారి ఆధ్యాత్మిక జీవనం ఈ రోజున సమాజం ఎదుర్కొన్నటువంటి ఎన్నో సమస్యలకు పరిష్కారాలు అన్నీ మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. చాలా సంతోషంగా ఉంది గురుగారు, మీరు మాకు సమయాన్ని కేటాయించారు. మీ అద్భుతమైన విలువైన సమయాన్ని చాలా చాలా కృతజ్ఞతలు మీకు. అంతా గురుకృప. శ్రీ గురుభ్యో నమః, ఆనందగణ గురుభ్యో నమః, అస్మత్ గురుభ్యో నమః. మొదటి ఆధ్యాత్మిక గురువు ఆనందగణ అరిపిరాల విశ్వం గారు. ఈ దేశానికి ప్రధానమంత్రిగా పివి నరసింహారావు, ఆయనకి ఆధ్యాత్మిక గురువు మా గురువుగారు. మా గురువుగారు అని చెప్పుకోవడంలో నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఆయన వెళ్ళిపోయిన రోజున పేపర్లో రాశారు కానీ అప్పటిదాకా
ఆయన పేరుని రాయలేదు. సరే, ఏదేమైనా మన రాష్ట్రంకి ఒకప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి మరి చెన్నారెడ్డి గారిని, ప్రధానమంత్రిగా ఉన్న పివి నరసింహారావు గారిని, వాళ్ళిద్దరినీ ఆయా స్థాయిల వరకు తీసుకొచ్చినటువంటి ఘనత పరిప్రాల విశ్వం గారిదే. తులజాభవాని అమ్మవారి దగ్గరికి వాళ్ళిద్దరిని ప్రతి పౌర్ణమికి తీసుకెళ్ళి అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని విశ్వం గారు ఇప్పించారు. అది మమ్మల్ని ఆయన ఒకసారి తీసుకెళ్ళినప్పుడు ఆ సందర్భంగా అసలు అమ్మవారు ఈ తులజాభవాని దేవాలయంలో ఎలా ఆవిష్కరించింది, ఎక్కడి నుంచి ఆవిష్కరించింది, మొట్టమొదట ఆ దివ్య కాంతి శక్తి లోపల విగ్రహానికి ఎదురుగుండా ఉండేటువంటి ఆ చెట్టు లోపల అక్కడ ప్రవేశించింది అని ఆయన, అలా ఈ దేవతలు ఎలా ప్రవేశించారు, ఎలా ఉన్నారు అని ఆ దేవతా రహస్యాలని కూడా ఆయన ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది. ఆయనతో ఆధ్యాత్మిక జీవితం 2000 సంవత్సరంలో గురు పూర్ణిమ చంద్రగ్రహణం రోజున నేను ఆయన దగ్గర దీక్ష తీసుకున్నాను. ఆ రోజు నుంచి చివరి దాకా 2011 వరకు ఆయనతోటే ఆధ్యాత్మిక జీవితం జరిగింది. అలా మొట్టమొదట ఆయన ఇచ్చినటువంటి ఆ గురు పూర్ణిమ దీక్ష గ్రహణ సమయంలో ఆదివారం ఆ 3 కలిసి రావడం చాలా అరుదు. అటువంటి రోజున ఓ 3 గంటల పాటు సాయంత్రం వచ్చింది గ్రహణం. 6 గంటల నుంచి సుమారు 9 గంటల వరకు జరిగింది. ఆ 3 గంటల ప్రాంతంలో, ఆ 3 గంటల్లో మొట్టమొదటిసారి ఆయన దగ్గర కూర్చొని ఆ జపం చేసినటువంటి దానికి వెంటనే అమ్మవారి ప్రత్యక్షమై అమ్మవారి దర్శన ప్రాప్తి నాకు కలిగింది. మొట్టమొదటిసారి ఆ లలితా అమ్మవారి పీఠంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క స్వరూపాన్ని, సూక్ష్మ స్వరూపాన్ని, కాంతి స్వరూపాన్ని ఆయన సమక్షంలో ఆయన ద్వారా నేను అనుభూతి చెందాను. ఇక్కడ ఉన్నటువంటి పీఠంలోనే జరిగింది. అది అప్పట్లో హిమాయత్ నగర్లో మొదటి 3 చోట్ల మారింది. అది ఆ మొట్టమొదటి ఉన్నటువంటి భవనంలో 3వ అంతస్తులో ఉండేది. అక్కడ నేను మొట్టమొదటిసారి వెళ్ళి ఆయన దగ్గర దీక్ష తీసుకున్నాను. ఆ తర్వాత ఆ క్రియాయోగాన్ని, ఆ దీక్షలోని భాగము ఆయన రాసినటువంటి మొట్టమొదటి పుస్తకం ద్వారా, ఆ ధ్యాన దీపిక అనేటువంటి పుస్తకమే క్రియాయోగం. అందుకని గురువుగారు అనేక గ్రంథాల్లో క్రియాయోగాన్ని రాసిన అతి సామాన్యులకి ఒక ధ్యాన ప్రకారంగానే క్రియాయోగాన్ని అందించారు. ఆ ధ్యాన దీపిక పుస్తకం ఎవరు శ్రద్ధాభక్తితోటి ధ్యానం కోసమనే ప్రయత్నం చేసినా వాళ్ళ క్రియాయోగం అందుతుంది. వాళ్ళలో నిజాయితీ కనుక ఉన్నట్లయితే, శ్రద్ధాభక్తి విశ్వాసం ఉంటే గురువే ఎత్తుక్కుంటూ వస్తాడు వాళ్ళ జీవితంలో. అది కూడా యథార్థం. అటువంటిది అంత గొప్పది మహావతార్ బాబాజీ యొక్క క్రియాయోగం. దాన్ని ఆయన అతి సరళంగా, అనేక ధ్యాన పుస్తకాలు ఉన్నా కూడా ఈ ధ్యాన దీపిక పుస్తకం వేరు, మిగిలిన పుస్తకాలు ఉన్నవన్నీ కూడా వేరే. నేను కూడా ఆ పుస్తకంతో ప్రేరణ చెంది ఆ పుస్తకాన్ని అధ్యయనం చేసి 6 నెలల్లోనే ఆ క్రియాయోగ యొక్క అనుభూతి, ఆత్మసాక్షాత్కారం, అంటే ఆజ్ఞాచక్రంలో కాంతి స్వరూప దర్శనం. ఇక అది మన సాధనని బట్టి పై అంతస్తులో మనకి కనిపించేటువంటి కాంతి స్వరూపాలు ఎలా ఉన్నాయో అవన్నీ కూడా దర్శనం అవుతాయి. చంద్రరేఖ దర్శనం కావచ్చు, నక్షత్ర రూప దర్శనం కావచ్చు, ఏదున్నా 6 నెలల లోపల నేను వంతునైనాను. ఆయన ఆశీర్వాదంతో, ఆయన దగ్గర తీసుకున్న ఆ దీక్షతోటి అలా ఆరంభమైంది ఆధ్యాత్మిక జీవితం. ఆ తర్వాత ఆయన 108 ఉపనిషత్తులకి వ్యాఖ్యానం రాశారు. లలితా సహస్ర నామావళిని 4 రకాలుగా ఆయన జీవితకాలంలో ఇంగ్లీష్లో 2 సార్లు, తెలుగులో 2 సార్లు చెప్పడం జరిగింది. లలితా విభూతి అని చివరిలో చెప్పడం జరిగింది. ఆ లలితా విభూతి చెప్పినప్పుడు నేనున్నాను ఆయన దగ్గర. చాలా నామాలకు ఉన్నాను నేను. ఒకవేళ ఎప్పుడైనా ఆయన దగ్గర మనం లేకపోయినా ఆ రహస్య నామాలని, అందులో ఉన్నటువంటి రహస్యాన్ని నేను వెళ్ళినప్పుడు మళ్ళీ నాకు తెలియజేసేవాళ్ళు. అలా ఆయన దగ్గర 500 పుస్తకాలకి సరిపడా వ్యాఖ్యానం చెప్పారు గురువుగారు. హిమాయత్ నగర్లో ఉన్నాయి. ప్రస్తుతం ప్రింట్ అయినటువంటివి కొన్ని 50 నుంచి 100 పుస్తకాల వరకు ఉండొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అన్ని పుస్తకాల లోపల ఈ పుస్తకాలని ఎలా చదవాలి, ఎలా ఉపయోగించుకోవాలి, అందులో క్రియాయోగం ఎలా ఉంది, ధ్యానం ఎలా ఉంది, యోగం ఎలా చేయాలి అనేటువంటిది ఆయన నాకు ఆ విద్యను నేర్పారు 11 సంవత్సరాల్లో.
ప్రతి సాధకుడికి శ్రద్ధ, భక్తి, విశ్వాసం ఈ 3 మాటలే మారుతూ ఉంటాయి కాలానుగుణంగా, లేదా వ్యవస్థ రూపేణ పేర్లు మారుతూ ఉంటాయి. అది అరవిందో దగ్గరికి వచ్చేటప్పటికల్లా యాస్పిరేషన్, రిజెక్షన్ అండ్ ది సరెండర్ అని ఈ 3 వాక్యాల్లో తెలియజేశారు. అదే గాయత్రి పరివార్ శ్రీరామశర్మ ఆచార్య దగ్గర సమయదాన్ కరో, అంశదాన్ కరో, సమర్పణ కరో, అక్కడ మీకు 3 వచ్చినాయి. అంటే మూడోది చివరిది సమర్పణ అవుతుంది, మొట్టమొదటి శ్రద్ధ భక్తి అవుతుందండి. అంటే మనం ఒక విషయం ఇది మంచిది అని వింటాం, విన్నదాన్ని మన మనసు ఆచరిస్తే అది శ్రద్ధ అవుతుంది. ఇటు వింటాం, అటు వదిలేస్తాం. చాలా వరకు అన్ని పుస్తకాలు చదివిన వాళ్ళు కానీ, ఎంతోమంది దగ్గర దీక్ష యోగ ప్రకారంగా దీక్షలు తీసుకున్న వాళ్ళు కూడా ఇది చాలా బాగుంది అన్నవాళ్లే. కానీ ఎందుకంటే విశ్వం గారి దగ్గర ఆయన 30 సంవత్సరాల సుదీర్ఘ జీవిత కాలంలో నాకు తెలిసి 1000 మందికి పైన క్రియాయోగ దీక్ష ఇవ్వడం జరిగింది. కానీ నాకు ఈ రోజుకి ఒక 10 మంది కూడా నేను వెతికిన వాళ్ళకి వెళ్ళి పాదాక్రాంతమై దండం పెట్టడానికి, వాళ్ళు పెద్దవాళ్ళు అయినా చిన్నవాళ్ళైనా, ఎందుకంటే ఎవరి ఆధ్యాత్మిక అభివృద్ధి భగవంతుడు ఎంతవరకు వాళ్ళకి ఇస్తాడో మనకు తెలియదు కదా అని నేను ఆ రకంగా నేను అన్వేషించిన ఎవరు నాకు కనపడలేదు. అదేంటంటే అన్ని మార్గాలు మంచివండి, భారతదేశంలో ఉండేటువంటి అన్ని సంస్థలు మంచివే. ఏ సంస్థని మనము ఇది తక్కువ ఎక్కువ అని అనడానికి ఏం లేదు. కానీ ప్రతి సాధకుడిలోనే మొట్టమొదట మనకి శ్రద్ధ, భక్తి, విశ్వాసం ఎంత ఉందో, ఇతర మతాలు ఇప్పుడు ముస్లిం మతం కానీ క్రిస్టియానిటీ కానీ ప్రపంచంలో దేశాలు అభివృద్ధి చెందుతున్నాయంటే మూల సూత్రం ఈ 3 వాక్యాలే, శ్రద్ధాభక్తి విశ్వాసమే. వాళ్ళు వాళ్ళ ఇమామ్స్ కానీ లేకపోతే పాస్టర్స్ కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా నడిపిస్తున్నారు. ఆ ముస్లిమ్స్ దేశాల్లో కానీ, మన దేశంలో ఉన్న ముస్లిమ్స్కే కానీ, ఇతర దేశాల్లో ఉన్న క్రిస్టియన్స్కే కానీ, మన దేశంలో ఉన్న క్రిస్టియన్స్కే కానీ ఏంటంటే అంటే మన వేదంలో చెప్పిన దశాంశ భాగం నీ ఆదాయంలో భగవంతుడికి ఇచ్చేయి. ఇంక నీకు తిరిగి చూసుకోక్కర్లే. ఎటువంటి కష్టంలోనూ ఉపద్రవంలో కూడా ఆయన అన్ని వేళ సర్వవేళ సర్వావస్థల్లో నిన్ను నీ యోగక్షేమాల్ని కాపాడుతాడు. మన దగ్గర ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక విద్యలో ఉండే మూల సూత్రాలని వాళ్ళు తర్జుమా చేయించుకొని వాళ్ళు పాటిస్తున్నారండి. అన్ని దేశాల్లో భగవద్గీతకి ఉన్న ఆదరణ ప్రపంచ దేశాల్లో ఎక్కువగా ఉంది, మన దేశం కన్నా కూడా. అందుకని భగవద్గీతలో లేనటువంటిది ఇంకే దేంట్లోనూ లేదు. సర్వవేద సారాంశం భగవద్గీత. అందుకని మా విశ్వం గారు కూడా భగవద్గీతకి క్రియాయోగ ప్రకారంగా కామెంటరీ ఇవ్వడం జరిగింది. అందుకని అందులో మొట్టమొదటి వాక్యమే ధర్మక్షేత్రే కురుక్షేత్రే. మిగిలిన వాక్యం కూడా మనం అన్నీ గుర్తుపెట్టుకోక్కర్లే. క్షేత్రే ధర్మం కురు. అది ఇండోర్ మహారాణికి ఆనాటి కాలంలోనే వాళ్ళు సంస్థానాధీశులు, ఆ పండితుడు ఆ రోజున లేని కారణంగా ఆ పండితుడి కొడుకు ఈ భగవద్గీతని చదివి వినిపించమని రాణిగారు అడిగితే ఈ మొదటి శ్లోకం చదవంగానే ఆవిడికి అర్థమైపోయింది. ఇంకా అక్కడితో ఆపేసింది. అందుకని భగవద్గీత సారాంశం అంతా మొట్టమొదటి వాక్యంలోనే ఉంది. అంటే ఏ క్షేత్రంలో మనం ఉన్నామో ధర్మాన్ని పాటించాలి. మన ఆర్థిక స్తోమతతో సంబంధం లేదండి. మనం ఏ వ్యవస్థలో ఉన్నామో, పూరి గుడిసెలో ఉన్నా, భవంతిలో ఉన్నా, వీటితో కూడా సంబంధం లేదు. మన భగవంతుడు అనేటువంటి వాడు మన హృదయంలోనే ఉన్నాడు. ఆ భగవంతుడికి మనకి మధ్యలో అంతరాత్మ ఉంది. ఈ అంతరాత్మ దగ్గరికి తీసుకెళ్ళడానికే సద్గురు ఉన్నాడు, ఏ గురువు అయినా. కానీ మనం ఆ గురువు దగ్గరికి మన సాధక బాధకాల కోసమే వెళుతున్నాం. యోగం ధ్యానం ఇంట్రెస్ట్ అని చెప్పి యోగం ధ్యానం కోసమనే వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నా, మొదటిసారి రెండోసారి అయిపోయిన తర్వాత మూడోసారి వచ్చేటప్పటికల్లా సాధక బాధకాలే అడుగుతున్నారు. నేను ఆయన దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఉండి ఆ 11 సంవత్సరాల్లో కూడా దగ్గర నుంచి నాకు మా మేనమామ పీఠాధిపతి వల్లూరి వెంకటేశ్వర్లు గారు పూర్ణనామం అయినది విమలానంద భారతి కుర్తాళం పీఠాధిపతి అయిన నంబర్ 2 విమలానంద భారతిలో 1 ఉన్నారు, 2 ఉన్నారు, ఈయన 2. అందుకని ఆ రీత్యా నేను మా పెదనాన్నగారు మా విశ్వం గారి దగ్గరికి కూడా ఈ రికమెండేషన్ తోటే తీసుకెళ్ళారు. గురుగారు, మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది? శ్రీ గురుభ్యో నమః.
నిర్నామ నిఖిలేశ్వర నిరంజనానందగణ త్రిపురా పరమేశ్వర గగన సింధు భైరవ మహావతార్ బాబాజీ శ్రీ చరణో నమః. విశ్వం గురుభ్యో నమః. సచ్చిత్ ఆనంద గురుభ్యో నమః. వందే గురుపదద్వంద్వం అవాన్మానసగోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం బ్రహ్మాస్తకుండికాస్తాం శుద్ధ జ్యోతిస్వరూపిణిం గాయత్రీం వేదమాతరం. ఆధ్యాత్మిక జీవితం మా మొట్టమొదట మా పెద్దమ్మగారు ఈ నల్లగుంటలో ఆమె రిటైర్ అయిన తర్వాత స్థిరపడింది. పేరు రావినూతల సత్యవతి గారు. రావినూతల సత్యవతి గారు మీ తొలి ఆధ్యాత్మిక గురువు. మా తొలి మా పెద్దమ్మ, మా అమ్మ వాళ్ళ పెద్ద అక్కయ్య గారు. మాతో పాటే ఉండేది చదివాళ్ళు. ఆమె స్కూల్ టీచర్గా పనిచేసి హెడ్ మినిస్టర్ ర్యాంక్ వరకు చేసింది. యావత్ జీవితంలో 82 సంవత్సరాలు ఏ కోరిక పెట్టకుండా, ఏ సంస్థ అడగకుండా, తనదంటూ ఏమీ లేకుండా పరుల కోసమే అనేక దేవతల యొక్క సాక్షాత్కారాన్ని, ఆశీర్వాదాన్ని పొంది ఉపాసనలు చేసి జీవితకాలంలో యాగదిరి లక్ష్మీనరసింహస్వామి అనుకోండి, హనుమంతుల వారు అనుకోండి, అలా అనేక మంది, ఈశ్వరుడు, కామేశ్వరుడు, అలా ఎవరన్నా ఆమె దగ్గరికి వస్తే మీకు ఏ ఇష్టదేవత, మీకు ఎవరు ఇష్టం ఆ దేవతను అడిగి మీ సమస్యకి సమాధానం చెప్తానని చెప్పేది. ఆమె కేవలం ఇలా ఆజ్ఞాచక్రం దగ్గర ఒక్కసారి తన వేలుని స్పృశించి ఆ దేవతని అక్కడ ఆహ్వానం చేసి ఆమె ద్వారా ఎంతోమందికి, లోకంలో వాళ్ళందరికీ, సామాన్యుల దగ్గర నుంచి హైకోర్టు జడ్జి వరకు వాళ్ళందరికీ ఏ సమస్యకైనా సమాధానం చెప్పేది. లేదా ముందుగా ఏదో అడగడం కానీ తర్వాత అది ఏమీ లేకుండా ఎప్పుడు వచ్చినా, పాపం ఆమె స్కూల్ టీచర్గా పనిచేసి మిగిలిన ఖాళీగా ఉన్నంత సమయంలో ఏ సమయంలో ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి అటువంటి సహాయం చేసి, వాళ్ళకే ఇంకేదో వచ్చిన వాళ్ళకే పండు, వాళ్ళకి ఏదన్నా తను తోసినటువంటి బ్రాహ్మలో వేరే వాళ్ళన్నా ఉంటే, కొంత ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ఉంటే వాళ్ళకే తన డబ్బునిచ్చేది. తన జీవితకాలంలో మొత్తం ధనాన్నంతా కూడా ఈ పూజలు పునస్కారాలు, యాగత్పురాలో 2-3 దేవాలయాలు ఉన్నాయి, వాటిలో కార్యక్రమాలకి, జీవితంలో ఆమె రిటైర్ అయ్యే టైంకి ఏ ధనం ఉంచుకోలేదు. అంత టీచర్గా పనిచేసిన తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ పెన్షన్ అమౌంట్ తప్ప. ఆమెది ఈ స్థలం. అంటే ఆవిడ ఏదైనా ఒక సాధన ఇచ్చేవారండి ఎవరికైనా, ఏదైనా క్రియ కానీ సాధన కానీ అలాగే ఉన్నా? ఆమె భక్తి మార్గం అండి ఆమెది. అందుకని వాళ్ళకి ఈ గుడికి వెళ్ళు, ఈ ప్రదక్షిణ చెయ్యి అని చాలా వరకు చెప్పారు. ఆమె జీవిత కాలంలో ఒక్క పుస్తకం రాయించింది స్తోత్రాలతోటి. అందుకని నేను ఆమె దగ్గర చిన్నప్పటి నుంచి ఉన్నప్పుడు కూడా ఆదిత్య హృదయం స్తోత్రం అప్పుడే ఆ వయసులోనే ఆమె నా చేత చెప్పించేది. అలా ఆమె స్తోత్రాలతో కూడినటువంటి ఒక పుస్తకాన్ని రాయించింది. దేవాలయానికి వెళ్ళి ఆ దేవతకి పూజ పునస్కారం చేసి ప్రదక్షిణం చేయమని చెప్పేది. కోరికలు ఇలా తీరుతాయని చెప్పేది. లేకపోతే వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే నువ్వు బాకీ ఉన్నావు వెంకటేశ్వర స్వామికి, లేకపోతే పలానా లక్ష్మీనరసింహస్వామికి బాకీ ఉన్నావు, లేదా అమ్మవారికి బాకీ ఉన్నావు నువ్వు అని వాళ్ళని గురించి వాళ్ళకి ఎలా, మరి ఆమెకు ఎలా అనిపించిందో, ఆ దేవత ఎలా సూచించిందో అలా చెప్పేది. నేను చిన్నప్పటి నుంచి ఆమెతోటి ఉండేవాడిని కాబట్టి కొంతవరకు ఆమె దగ్గర అవన్నీ దగ్గర నుంచి చూశాను. మీకేమన్నా ప్రత్యేకంగా ఏమన్నా శిక్షణ ఇవ్వడం అలా జరిగిందండి? నేను కొద్ది కష్టకాలంలో ఉన్నప్పుడు ఆమె దగ్గరికి వచ్చి ఆశ్రయిస్తే ఈ కష్టాలు ఎలా వచ్చా అలా వెళ్ళిపోతాయని ధైర్యం ఇచ్చింది. తత్కాలంలో అవి కూడా వాటంతట అవే అయిపోయినాయి. అందుకని ఆమె పిలిచినప్పుడు వెంటనే 97లో మా పెద్ద చెల్లెలు వివాహం అయిపోయి మన రెస్పాన్సిబిలిటీస్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి నేను ఇక్కడికి వచ్చేసా. ఆ తర్వాత నుంచి నేను నా కుటుంబ విషయాల గురించి నేను పెద్ద పట్టించుకోలేదు. మా అన్న, మా అమ్మ, మా తమ్ముడు, మా చెల్లెళ్ళు వాళ్ళు సంసార విషయాలు వాళ్ళే చూసుకునేవాళ్ళు. నేను అందుకని ఆధ్యాత్మికంగా నాకు ఆమె ఆ అవకాశాన్ని ఇచ్చింది. ఇంకా నువ్వు వచ్చి ఉండిపో, నీకు కావాల్సింది నేను చూసుకుంటాను అని చెప్పింది. అందుకని అప్పటి నుంచి కూడా నాకు ఏ దిగులు విచారం లేకుండా ఆధ్యాత్మికంలో, మరి ఒక గురువు ఆజ్ఞ ఇస్తేనే ఇంకో గురువు దగ్గరికి వెళ్ళగలుగుతాం. అందుకని మొదటిసారి 2000 సంవత్సరంలో
అసలు ఆధ్యాత్మికంగా మరి విద్య నేర్చుకోవాలి అన్న యోగం, ధ్యానం అప్పట్లో మనకు అంతవరకే తెలుసు. ధ్యానం మరి ఆయన మంచి గురువు అని మా నాన్నగారికి కూడా ఆయనే గురువు, మా పెదనాన్నగారికి కూడా ఆయనే గురువు. అందుకని ఒక గురు పూర్ణిమ రోజున 2000 సంవత్సరంలో చంద్రగ్రహణము, గురు పూర్ణిమ, ఆదివారం ఆ 3 ఒకే రోజు వచ్చిన కారణంగా చాలా బలమైన రోజు. ఆ రోజున నేను మొట్టమొదటిసారి అరిపిరాల విశ్వం గారి దగ్గర దీక్ష తీసుకున్నా, గురుపదేశం పొందా. తర్వాత కాలంలో ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ క్యాసెట్ నా దగ్గర దొరకలేదు, కానీ ఎంతో ప్రయత్నం చేశా. ఆ రోజు ఆయన మాట్లాడిన వాక్యాలు వింటే చాలా ఆనందంగా ఉండేది. ఆయన ఏమన్నారంటే, అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ గురు పూర్ణిమ రోజున ప్రతిసారి వెళ్ళి ఆయన దగ్గర ప్రార్థన చేస్తుంటారు అమ్మవారి దగ్గరికి. కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి నువ్వు ఈ మంత్రం ఇయ్యి అని ఆమె చెప్పిందిరా అని చెప్పారు ఆ రోజున. అంటే నా ఒక్కడనే దృష్టిలో పెట్టుకొని ఆ మాట అంటున్నట్టుగా నాకు స్పష్టంగా తెలియబడింది. మంత్రోపదేశం అందరి సమక్షంలో ఇచ్చారు, అందరికీ ఇచ్చారు. అదేమి ఒక్కొక్కళ్ళకే పిలిచి ఇచ్చింది కాదు. కానీ వాళ్ళు ఎవరు కూడా దాని యొక్క ప్రభావం ఇలా ఉంది అని ఎవరు కాలంలో చెప్పలేదు. కానీ నేను మాత్రం ఒక 6 నెలల్లో నాకు ఆయన ఇచ్చిన గురుపదేశాన్ని, ఆయన ఎలా ఆచరించాలో చెప్పినటువంటి వాక్యాల్ని తూచా తప్పకుండా పాటించి నిరంతరంగా ప్రతిరోజు వదలకుండా ఆయన దగ్గర 2 పుస్తకాలు తీసుకున్నా. ఒక పుస్తకం బాగా జ్ఞాపకం, ధ్యాన దీపిక. ఆ పుస్తకం తీసుకున్నా, ఆ ధ్యానం ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది దాన్ని చదువుకున్నా. ఒక ఏకలవ్యుడిలాగా ఇంకా తర్వాత నేను మళ్ళీ తిరిగి గురువుగారి దగ్గరికి 6 నెలల్లో వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన పెదనాన్నగారు తీసుకెళ్ళి పరిచయం చేయించారు. మళ్ళీ మా పెదనాన్నగారు తన ఊరికి తాను వెళ్ళిపోయినారు. ఇక మా నాన్నగారు ఎక్కువగా ఆయన దగ్గర దాకా వెళ్ళేవాళ్ళు కాదు, ఏదైనా ఫంక్షన్స్కి అటెండ్ అయ్యేవాళ్ళు. అందుకని మన పెద్దాయన దగ్గరికి మనం తరచూ వెళ్ళడం, లేకపోతే ఆయన ఏదో ప్రశ్న అడగడం అనేది ధైర్యం చేయలేదు. కానీ 6 నెలలు అయిపోయేటప్పటికల్లా మన ధ్యానంలో మనకి గోచరించబడింది. అది నేను ఇక్కడే ధ్యానం చేస్తున్నప్పుడు మా పెద్దమ్మగారు, మరి ఈవిడ కూడా గురువు కాబట్టి అది గుర్తించి, అదే నీకు గాయత్రి అమ్మవారు సాక్షాత్కరించింది, నువ్వు ఏం కోరిక కోరుతావో కోరమని అడిగింది. ఇక్కడనే ఇదే స్థానంలో. అప్పటికి నేను మా నాన్నగారు ఇచ్చిన పరమహంస యోగానంద పుస్తకం చదివా కొంత. అందుకని అందులో ఒకవేళ దేవతని కానీ గురువు కానీ మనమేం అడగకూడదు, వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు మన గురించి, మనకి ఏది బాగుంటుందో వాళ్ళకే తెలుసు, అందుకని మనం అడగకూడదు అనే మాట నేను విన్నాను. అందుకని నేనేం అడగలే. చాలా అడిగింది ఆమె. దేవతకు మొట్టమొదట మనం ఏ తపస్సు చేసినా, ఏం సాధన చేసినా దేవతలు ప్రత్యక్షం అవుతారు. ఆ దేవతలు ఎందుకు అవుతారంటే, మొట్టమొదటే యోగంలోకి వెళ్ళనీరు. వాళ్ళు మరి అనేక ప్రబోధాలు పెడుతూ ఉంటారు. అంటే అవసరాలు ఉండొచ్చు, ఏమన్నా టెంప్ట్ చేస్తారు. ఇంగ్లీష్ వర్డ్ అయితే కరెక్ట్గా ఉంటుంది. మనని టెంప్ట్ చేస్తారు, ఏదో ఒకటి అడిగేలాగా ప్రయత్నం చేస్తారు. అంటే ఆమె ఏమంటుందంటే, నీకు ఈ కష్టాలు వచ్చాయి కదా, ఎవరి వల్ల ఈ కష్టాలు వచ్చాయో వాళ్ళ గురించి కూడా నువ్వు ఏమైనా అడగదలుచుకుంటే అడుగు అని కూడా అడిగింది. అలా ఆమె మరి ఒక మనిషిగానే, మా పెద్దమ్మ మనిషిగానే ఈమెలోకి ఆమె ప్రవేశించి గాయత్రి స్వరూపం ఏం అడగాలో అడిగించింది. నేను అప్పుడు గురువు దగ్గర, గురు సాన్నిధ్యంలో ఉన్నాం కాబట్టి, మహావతార్ బాబాజీ యొక్క అనుగ్రహం పరమహంస యోగానంద పుస్తకం ద్వారా అందింది కాబట్టి నేనేం అడగలేదు. ఆధ్యాత్మిక పురోభివృద్ధే మనసులో అడిగా. అప్పుడు నాకు జనవరి 12వ తారీఖు అది మొట్టమొదటిసారి స్వామి వివేకానంద జన్మదినం. ఆ రోజున ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక కాంతి స్వరూపం ఆజ్ఞాచక్రం మొత్తం అంతా ఆవహించింది. ఇంకా మనమేమి జపం చేయకుండానే కళ్ళు మూసుకుంటే ఇప్పుడు ఈ కాంతి ఎలా కనిపిస్తుంటుందో, అది సింగిల్గానే పెడితే ఒక చోటు నుంచే వస్తే కాంతి అంతా స్పష్టంగా వస్తుందో ఆ రకంగా. ఆ తర్వాత ఎప్పుడు కళ్ళు మూసుకున్నా, ఎన్నిసార్లు కళ్ళు మూసుకున్నా 3 రోజుల పాటు ఆ కాంతి అలాగే దర్శనమిచ్చింది. ఇది ఆ గురువుగారికి వెంటనే తెలియజేయాలని చెప్పేసి అప్పుడు ఆయన దగ్గరికి మళ్ళీ 6 నెలల తర్వాత వెళ్ళడం జరిగింది. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమంటే గురువుగారు మీరు ఇచ్చిన మంత్రాన్ని 1,00,000 జపం పూర్తి చేశాను, ఈ నా ఆధ్యాత్మిక అనుభవం ఇది అని అంటే ఆయన చాలా సంతోషపడి,
ఇక్కడ అమ్మవారి పూజలు ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటారు. నువ్వు రోజు ప్రతి శుక్రవారం సాయంత్రం రమ్మనమని ఆయన ప్రోత్సహించారు. ఇంకా ఆ రోజు నుంచి నేను పరంపరకి ప్రతి శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో మా అమ్మగారికి బాగాలేదని లేకపోతే హాస్పిటలైజ్ అయినా ఏదైనా ఎవరికి ఏ ఆటంకాలు ఎటువంటి వచ్చినా ఒక 9 సంవత్సరాల పాటు నేను ప్రతి శుక్రవారం ముందు పూజకి అటెండ్ అయిన తర్వాతనే వేరే దగ్గరికి వెళ్ళేవాడిని. అంత దీక్షగా ప్రతి శుక్రవారం అమ్మవారిని ఆశ్రయించాం. ఆ సందర్భంగానే అసలు ఈ దేవతా స్వరూపాలు ఎలా సూక్ష్మ స్వరూపంగా ఎలా గోచరిస్తారు, ఏ ఏ దేవాలయాల్లో ఆ అమ్మవారిని ఎలా దర్శించవచ్చు అనే రహస్యాన్ని ఆయన నాకు బాసర సరస్వతీదేవి దగ్గరికి కూడా తీసుకెళ్ళి, అలా తులజాభవాని అమ్మవారి దగ్గరికి కూడా తీసుకెళ్ళి, గానుగాపూరు అనేక చోట్ల మా తండ్రి తీసుకెళ్ళిపోయినా మా గురుగారే నన్ను అనేక గురుస్థానాలకి, ప్రధానమైన క్షేత్రాలకి, దాక్షారామానికి చాలా చోట్లకి ఆయనే తీసుకెళ్ళారు. అందుకని ఆయన ఒక తండ్రిగా, గురువుగా ఇంకా ఆయన రుణం మనం తీర్చుకోలేము. 11 సంవత్సరాలు ఆయనతోటి అవినాభావ సంబంధం. అలా మొదట ఒక రోజుతో ఆరంభమై శుక్రవారం పూజకి వెళ్ళడం, తర్వాత అన్నారు వ్యాఖ్యానం కూడా విందు కానీ ఇంకో రోజు రామని చెప్పడం జరిగింది. అయితే నేను మంగళవారం కూడా మళ్ళీ వ్యాఖ్యానం వినడానికని వెళ్ళేవాడిని. ఆ తర్వాత ఆయనతో పాటు సొంతంగా కొన్ని ముఖ్యమైన విషయాల్ని, పర్సనల్ విషయాల్ని తెలుసుకోవడానికి, ఆయనకి సహాయకంగా ఉండడానికి ఆదివారం కూడా ఆయన రమ్మనేవాళ్ళు. ఆయనే వచ్చి నన్ను కారులో తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఆ రకంగా పాపం ఆయన అన్నీ చూపించి ఆ ఆదివారాల్లో తీసుకెళ్ళినప్పుడు చాలా విషయాలు కొద్దిగా సుదూర ప్రాంతం వరకు వెళ్ళేవాళ్ళం. అంటే అవుట్కట్స్ దాకా, ఊరి చివరి దాకా ఏదో ఒక దేవాలయం పేరు చెప్పి అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆయన చాలా విషయాలు, అన్ని విషయాలు మాట్లాడారు. అంటే మీరు సాధనాపరంగా మీకు ఏమన్నా వచ్చినటువంటి సందేహాలు ఎలాంటి అడిగేవారు గురువు గారిని? మీరు ఆయన మీకు ఎలాంటి సమాధానం అంటే ఇచ్చేవారు? నేను సాధన చేస్తున్నంత వరకు ఈ మధ్యలో ఏదన్నా ఏం జరిగినా ఆయన వ్యాఖ్యానం కోసం వెళ్ళినప్పుడు, ఏమంటే గురువు గారు సాధన ఎలా ఉంది, ఇలా ఉందండి, బాగానే ఉందిరా అని ఆయన దగ్గర మరి చెప్పించుకున్నా. ఎలా మన సాధన ఎలా ఉంది అనేది గురువు చెప్పాలి. నా గురువు ద్వారా నేను తెలుసుకున్నా. అందుకని మన పట్టుదలతో క్రియాయోగ సాధన చాలా గొప్పది. దాన్ని ఒక సంవత్సర కాలం పాటు లేకపోతే 6 నెలలైనా ఈ మన శ్రద్ధ, భక్తి, విశ్వాసం ఎంత సమయాన్ని కేటాయించాం అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత మన గురువు, భక్తి, విశ్వాసం అన్నిటికీ ఈ 3 వర్తిస్తాయి. ఆత్మసాక్షాత్కారం కలగడం అంటే సరే, అనేక మంది ఈ రోజున ఆత్మ అంటే మరి అసలు కనిపించేది కాదు. ఆత్మ, పరమాత్మ అది నామరూపాలకి అతీతం. అసలైతే ఆత్మ, పరమాత్మ అన్నది సత్యం. అందుకని ఆ సత్యజ్ఞానం కలగాలి అనేది చాలా 7 అంతస్తుల్లో ఉంది. కానీ ఈ 7 అంతస్తుల్లో కలిగినటువంటి అనుభవాల్ని ప్రతి వాళ్ళు ఆత్మగానే భావిస్తూ ఉంటారు. అందుకని అది ప్రాథమిక దశ. ఆ విషయం చెప్పారు ఆయన. ఇది ప్రాథమిక దశరా నీకు కలిగినటువంటి అనుభవం, దీన్ని కూడా ఆత్మసాక్షాత్కారం అని అంటారు. కానీ ఇది అసలుది కాదు. ఎందుకంటే ఒకసారి కనిపించి ఒకసారి కనిపించకుండా ఉన్నటువంటిది అది భగవంతుడు కాదు. భగవంతుడు అంటే సర్వవేళ సర్వావస్థల్లో అంతటా వ్యాపింపబడి ఉన్నటువంటి ఒక ఈ యావత్ ప్రపంచాన్ని, భూమండలాన్ని మొత్తాన్ని నడిపిస్తున్నటువంటి దివ్యశక్తి. అది అంత తేలిగ్గా మా మనిషికి మరి అంత తొందరగా జరిగితే కొన్ని 100 సంవత్సరాలు, కొన్ని 10 సంవత్సరాలు అలా హిమాలయాల్లో కూర్చోవాల్సింది, తపస్సు చేయాల్సిన అవసరం లేదు కదా మనిషికి. దాని అర్థం దానికి ఉంది. కాదంటే ప్రతిదీ కూడా పై అంతస్తులో పైన 7 లోకాలు ఉన్నాయి, కింద 7 లోకాలు ఉన్నాయని, మొత్తం 14 లోకాలు అన్నది యథార్థం. ఆ 14 లోకాలకే భువనేశ్వరి అని గాయత్రీదేవిని పిలవడం జరుగుతుంది. అందుకని మనం మధ్యలో ఉన్నాం. మన ఈ భూమండలానికి పై అంతస్తులో ఉన్నది ఆ అంతరిక్షం దాటి వెళితే
అప్పుడు పై లోకాలు మొదలవుతాయి. ఆ లోకాల్లో ఏముంది, ఎలా ఉంది అనేటువంటిది తెలుసుకోవడమే అసలైనటువంటి ఆధ్యాత్మిక విద్య. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి ఆ పై అంతస్తులో ఉన్నటువంటివి గోచరించబడతాయి. అవన్నీ సూక్ష్మ లోకాలు, కాంతిమయ లోకాలు, నక్షత్ర లోకం అంటాం, చంద్రలోకం అంటాం, సూర్యలోకం అంటాం. ఇలా పేర్లు అనేకం, ఏది పేర్లు పెట్టినా యథార్థ జ్ఞానం వేదంలో అన్నీ స్పష్టంగా ఉన్నాయండి. జ్ఞాన భూమికలు 7, అజ్ఞాన భూమికలు 7 అని ఉన్నాయి దాంట్లో, అలా రాశారు. అందుకని మనం ఎప్పుడు కూడా ఎవాల్యుయేషన్లో పైకి రావాలి. మనిషి అనేటువంటి వాడు ఇప్పటికే 4 ఎవల్యూషన్స్ దాటి వచ్చాడు. ఈ జీవుడు అణువులతో ఆరంభమైంది. మనం ఎంతసేపు భగవంతుడు మనకేం ఇచ్చాడు, మనకేం చేశాడని మనం అడుగుతూ ఉంటున్నాం ఈరోజు మన మనిషి. కానీ అసలు విషయం తెలుసుకుంటే అసలు ఇంకా భగవంతుడి దగ్గర, గురువు దగ్గర, దేవతల దగ్గర ఏం మాట్లాడడానికి ఆస్కారం లేదు. మనం చేసింది తక్కువ, వాళ్ళు అనుగ్రహించిందే ఎక్కువ. ఎలా అంటే మనం ఒకప్పుడు అణువులుగా ఉన్నాం, ఖనిజాలుగా ఉన్నాం. ఆ ఖనిజాలుగా ఉన్నటువంటి స్థాయి నుంచి వృక్షాలుగా వచ్చాం నెక్స్ట్ ఎవల్యూషన్లో. దానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. ఆ వృక్షాల దగ్గర నుంచి జంతువులుగా మారాం. ఈ జంతువులుగా మారిన తర్వాత సడన్గా మనిషిగా వచ్చేసాం అనుగ్రహంతో, దైవానుగ్రహంతో. అందుకని ఈ మనిషిగా ఆవిర్భవించాం, కానీ మనలో వాసనలు మాత్రం జంతు వాసనలే ఉన్నాయి. అందుకనే ఆదిశంకరాచార్యులు జంతువునాం నరజన్మ దుర్లభం అని అన్నాడు. అసలు నరుడుగా ఉండడం చాలా దుర్లభం. ఈ జంతువుగానే పుట్టాడు, జంతువుగానే పోతున్నాడు, వాడు మనిషిగా తెలుసుకోవటం లేదు, మనిషిగానే బతకటం లేదు అని అంతటి మహానుభావుడు మరి చెప్పింది యథార్థం. అది అంటే మనలో ఈ వాసనలు అని అంటారు వాటిని. అవి ఈ దేహంలో కూడా ఈ 3 రకాల దేహాలు ఉన్నాయి. ఈ సూక్ష్మదేహాల్లో కూడా ఈ అధో చైతన్యం, మధ్య చైతన్యం, ఊర్ధ్వ చైతన్యం, ఈ 3 రకాల చైతన్యాలు మన దేహాన్ని నడిపిస్తూ ఉంటాయి. జీవితం అంతా కూడా ఈ అధో చైతన్యం బలంగా 3 చక్రాల్లోనూ, మూలాధార, స్వాధిష్టాన, మణిపూర చక్రాల్లో అధోముఖంగా ప్రయాణం చేస్తుంది. ఊర్ధ్వముఖంగా ఈ మధ్య భాగము అనాహత చక్రం. ఇది దాటితే విశుద్ధము, ఆజ్ఞ, సహస్రారం, ఊర్ధ్వ చైతన్యం. అందుకని అసలు ఏ చైతన్యం ఉంది మనలో ఉన్న చైతన్యాన్ని మనం అంతర్ముఖంగా ఎలా అవ్వాలి మనం అనేది గురువు ద్వారా తెలుసుకోవాలి అసలు విషయం. అదేంటంటే ఈ చక్రాలు వికసించాయని కానీ, ఈ చక్రాలన్నీ కానీ అవి కూడా అనేక రకాలుగా వాళ్ళ అనుభవం అనుకోండి, యోగంలో యోగ పరిభాష అనుకోండి, అనేక మంది అనేక రకాలుగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నా అనుభవంలో మరి మొదట కలిగినటువంటి ఆ ఆధ్యాత్మిక అనుభూతి వల్ల మరి ఆ తర్వాత ఏమవుతుంది, కాలాంతరంలో మళ్ళీ అనేక సమస్యలు, మళ్ళీ మన సాంసారిక సమస్యలు, మన శారీరక సమస్యలు ఆరంభమైనాయి. అప్పుడు ఆలోచన వచ్చింది, గురువుగారు చెప్పింది వాస్తవమే. అంటే ఆత్మజ్ఞానం కలిగింది, దివ్య దర్శనం కలిగింది వాస్తవమే, అది కాదని అంటలేదు. కానీ మన ప్రారంధం, మన వాసనలు ఇంకా మనని వదలలేదు. మొదట వీటిని అధిగమించడమే ప్రాధాన్యత చెందుతుంది. అందుకని ఈ చక్రాల నుంచి పడేయించేటువంటి గురువులు ఈ కాలంలో లేరు. అందుకని మొట్టమొదట వీళ్ళన్నిటికీ ఒక్క మాటలో ఈ సర్వవేదాంత సారాంశాన్ని, ఈ యోగ సారాంశాన్ని రమణ మహర్షి నువ్వెవరో తెలుసుకో అన్నాడు. అంటే అర్థం ఆ ఒక్క మాటకి, నువ్వు యోగంలో ఉంటే ఏ చక్రంలో ఉన్నావు, ఏ చక్రంలో ఎక్కడ ఆగిపోయినావు అది తెలుసుకో. లేదా నువ్వు మనసుగా భావిస్తున్నావు, కానీ అసలు నువ్వు ఎవరు, పుట్టినప్పుడేమో మనం జీవుడు అంటున్నామండి, వెళ్ళిపోయినప్పుడు జీవుడు అంటున్నాం, మధ్యలోనే మనం నామరూపంగా భావిస్తున్నాం. కానీ మరి అసలుగా మనం జీవుడు కదా. మరి పుట్టినప్పుడు వాస్తవం, వెళ్ళిపోయినప్పుడు చెప్పిన మాట మరి జీవుడు అన్నది వాస్తవం, కానీ మధ్యలో దానికి విలువిస్తున్నాం, ఆ జీవుడు అనే దానికి ఇవ్వటంలే. అందుకని మా రమణ మహర్షి అన్నాడు, నువ్వు అసలు ఎవరో తెలుసుకో అన్నాడు. అంటే నీకై నువ్వే నేను జీవుడిని అని తెలుసుకోగలిగితే నువ్వు నిజంగానే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్లు. గురుగారు, ఇందాక మీరు చెప్తున్నారు మన పైన 7 లోకాలు
కింద 7 లోకాలని. అసలు ఈ 7 అనే పదానికి ఈ మన ఆధ్యాత్మికతలో, మన దీంట్లో వేదాల్లో గాని, వీటిలో గాని చాలా విశిష్టత ఉన్నది కదా గురుగారు. సప్త ఋషులు, సప్త సముద్రాలు, సప్త లోకాలు, ఒక్కసారి వాటి గురించి. ఈ విజ్ఞానం అంతా కూడా వేదంలోంచి వచ్చింది. 4 వేదాలు ఉన్నాయి మనకి. ఆ సర్వవేద సారాంశం భగవద్గీత. ఆ భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞానయోగంలో మొట్టమొదటి శ్లోకంలోనే ఇమం వివస్వతే యోగం ప్రాప్త అని, నేను ఈ మొట్టమొదటి ఈ యోగాన్నంతా సూర్య భగవానుడికి ఇచ్చాను అని చెప్తాడు భగవంతుడు, శ్రీకృష్ణ పరమాత్మ. అక్కడి నుంచి అంచెలంచెలుగా మనువుకి, ఇక్ష్వాకుకి అందింది. అది రాజులకు అందింది మొట్టమొదట ఈ విజ్ఞానం. అప్పుడు ఆయన ఉండే కాలానికే రాజుల్లో లుప్తమైపోయింది అని అంటాడు. అదే మనది రాజ్య వ్యవస్థ మొదటి నుంచి కూడా. ఇప్పుడంటే ఏదో స్వతంత్రంగా పరిపాలించుకుంటున్నాం, కానీ 5000 సంవత్సరాలు మనం ప్రామాణికంగా తీసుకునేటువంటి 5000 సంవత్సరాలే కావచ్చు, క్యాలెండర్ రూపేణ 2022 అంటే 2000 సంవత్సరాల్లో రాజుల పరిపాలన ఎక్కువ. అది ఏ రాజైనా కావచ్చు. అందుకేంటంటే ఇది రాజ్య వ్యవస్థ. రాజుకి ఈ ఆత్మజ్ఞానాన్ని భగవంతుడు అందించాలి అని అనుకున్నాడు. యథా రాజా తదా ప్రజ. అందుకని రాజు గనక ఆ జ్ఞానాన్ని పొందితే రాజ్యాన్ని క్షేమంగా, సుభిక్షంగా ప్రజలందరికీ కూడా వాళ్ళకి ఏది ఎప్పుడు కావాలో అది కలిగిన వాడిగా తాను మారతాడని ఈ ఆత్మజ్ఞానం మొట్టమొదటి రాజులకు అందించాడు అన్నమాట. అందుకని ఈ అసలు యోగం, జ్ఞానం అని అంటే భగవద్గీతలోనే మనకు కావాల్సినంత జ్ఞానం ఉంది. అందులో ఈ జ్ఞానయోగంలో మొట్టమొదటి శ్లోకంలోనే సూర్య భగవానుడికి ఇది అందించబడింది. అందుకని సూర్యుడి ద్వారానే, సూర్యోపాసన ద్వారానే ఎవరికైనా, దాన్నే వేరుగా గాయత్రి అన్నా సూర్యోపాసనే, పేర్లు ఏమేమి పెట్టినా సూర్యుడే మూలం. సైన్స్ కూడా ఏం చెప్తోంది, మొత్తం సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ సన్ అని చెప్తోంది. ఈ భూమండలం మొత్తానికి కూడా సోర్స్ ఆఫ్ ఎనర్జీ సూర్యుడి ద్వారానే వస్తుంది, ఆ సూర్యశక్తి ద్వారానే వస్తుంది. అందుకని ఆ సూర్యుడిలో 7 రంగులు, ఆ 7 రంగులే మన లోపల 7 గ్లాండ్స్. అందుకని మొట్టమొదట సైన్స్, ఇప్పుడు ఈ కాలంలో సైన్స్ ప్రకారంగా అయితే మనసు తొందరగా అర్థం చేసుకుంటుంది, అవగాహనకు వస్తుంది, మన మాట వింటుంది. అందుకని దీనికి సైంటిఫికల్గానే మనం కొంత తెలుసుకొని ముందుకెళ్తే మన యోగం, ధ్యానం సక్రమంగా జరుగుతుంది. అందుకని దాన్ని గ్లాండ్స్ అంటారండి, మనం దాన్ని చక్రాలు అన్నాం. చక్రం అంటే ముందుకు వెళ్ళడానికి వీలవుతుంది, వెనక్కి వెళ్ళడానికి కూడా వీలవుతుంది. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీలుగా అంటే ఆ జ్ఞానాన్ని, అక్కడతో అందినటువంటి జ్ఞానాన్ని మళ్ళీ పై స్థాయిలో ఎలా పొందాలి, ఏం ఉపాసన చేయాలి అనేటువంటిది మనకి వేదంలో, ఆధ్యాత్మికంలో అనేక మార్గాల్లో ఉంది ఈ విద్య అంతా. అందుకని దీని మూలం అంతా కూడా సూర్య భగవానుడే. సూర్యునిలోని 7 కిరణాలే, ఆ 7 రంగులు ప్రధానం. ఆ రంగుల నుంచే మనకి వారాలు కూడా, వాటినే గ్రహాలుగా అన్నాం. అందుకని మనము ఈ రోజున అనేక మంది టీవీలో కానీ వేరే కానీ గ్రహాల గురించి, వాటి గురించి ఎన్నో విషయాలు చెప్పడం జరుగుతుంది. కానీ ఆ గ్రహాలు పరమశివ యోగానంద రాసినటువంటి పుస్తకం ద్వారా, యుక్తేశ్వరిగిరి రాసినటువంటి ద్వారా అవి మనం ఏం చెయ్యవు, సూచిస్తాయి. గ్రహాలు ఏం చేస్తాయంటే మనకు రాబోయేటువంటి వాటిని సూచన చేస్తాయి, ఇలా జరగబోతుంది అని సూచన చేస్తాయి. అందుకని దాన్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. సైన్స్ ప్రకారంగా మనకి ఈ రోజున టెస్ట్ చేయించినా కూడా, ఎక్కడికన్నా వెళ్ళినా శారీరకంగా ఏం బాగోపోయినా టెస్ట్ చేయమని అడుగుతున్నారు. ఆ టెస్టులు చేసినప్పుడు మన శరీరంలో ఏ అవయవానికి ఎంతవరకు ఇబ్బంది ఉందో, లేదా ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉందో తెలుసుకుంటే, ఈ విటమిన్స్ కూడా 7 రకాలుగానే ఉన్నాయి, ABCDE, ఇంకా దాని బైఫర్కేషన్స్. అందుకని సైన్స్ కరెక్టే అండి, అన్నీ కరెక్టే. కానీ మనిషికే సమయం తన దేహాన్ని గురించి ఇచ్చేంత సమయమే లేదు. నేను మొట్టమొదటి డ్రాబ్యాక్ ఏంటంటే మన స్థూల దేహం పర్ఫెక్ట్గా ఉండాలి. అందుకని యోగము, ధ్యానం నేర్చుకునేటప్పుడు గురు ద్వారా స్థూల దేహ పరిజ్ఞానం, సూక్ష్మదేహ పరిజ్ఞానం, కారణదేహం యొక్క అవగాహన తెలుసుకోవాలి. ఇందులో ప్రతి గురువు, ప్రతి సంస్థ మాస్టర్సే. ఆ సప్త ఋషులే ఈ భూమండలం మీద ఈ అనేక కేంద్రాలుగా ఆ విజ్ఞానాన్ని వాళ్ళు అందిస్తూ పోతున్నారు. ఒక మాస్టర్ CVV తీసుకుంటే శుక్రగ్రహాధిపతి ఆయన. అంటే ఈ థైరాయిడ్ గ్లాండ్కి రెక్టిఫికేషన్కి ఈజ్ ద మాస్టర్. ఈ సమస్యలు కనుక ఉన్నవాళ్ళు ఇప్పుడైనా కూడా మాస్టర్ CVVని ఆశ్రయించి ఆయన ధ్యానం కనుక చేస్తే
వీళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావు. అలా ఒక్కొక్క గ్లాండ్కి ఒక్కొక్క మాస్టరు. అసలు మనం ఆ గురువుని ఆ రకంగా తెలుసుకోవటంలే. మనం ఇప్పుడు బయట ఎలా అయితే మనం ఒక ప్రాబ్లం వస్తే ఒక కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే కంటి గురించే చెప్తాడు కానీ హార్ట్ గురించి చెప్పలేడు. అలాగే దీన్ని కూడా పరిశోధన చేశారు మారెళ్ళ రామకృష్ణ గారని. ఆయన పుస్తకాలు, ఆయన గ్రంథాలు పరిశోధన చేశాక నేను కూడా కొంతవరకు పరిశోధన చేశాను ఈ చక్రాల మీద. అందుకని ఒక్కొక్క గురువు ఒక్కొక్క దానికి అధిపతి అని నేను నా అనుభవంలో కొంతవరకు గ్రహించడం జరిగింది. ఆ గురువులకు వచ్చేటువంటి కాంప్లికేషన్స్ చూసినా కూడా వీళ్ళు దీనికి మాస్టర్స్ అని చెప్పచ్చు. ఒక రామకృష్ణ పరమహంస హార్ట్ కానీ క్యాన్సర్ కానీ ఏది ఉందో ఏ పార్టీకి వచ్చింది ఆ పార్టీకి ఆయన మాస్టర్. ఎందుకంటే వాళ్ళు అనుభవం పొందారు, దాన్ని అధిగమించారు. మామూలు వాడికి వాళ్ళకి తేడా ఉంది కదా. మరి మామూలు వాడేమో దాంతో చనిపోయినాడు, కానీ వాళ్ళు మాత్రం ఆ బాధని మనసు దాకా రానియలేదు. శరీరానికి వచ్చింది, శరీరం దగ్గరనే ఆపేశారు. అంటే సూక్ష్మదేహం బలంగా ఉంటే యోగంలో అభివృద్ధి వస్తుంది. సూక్ష్మదేహమే కనుక పటిష్టంగా లేకపోతే, అందుకని ఇప్పుడు నేను నా అనుభవంలో మొట్టమొదట మరి ఆ అనుభవాలు కలిగిన తర్వాత మళ్ళీ తర్వాత శారీరక సమస్యలు, మానసిక సమస్యలు రావడానికి ఏంటి కారణం అని నేను పరిశోధన చేసి, అందుకని నేను రాసిన పుస్తకాలన్నిటికీ మూలం ఉద్దేశం శారీరక మానసిక సమస్యలకి సమాధానం. ఆ అన్వేషణ నేను 22 సంవత్సరాలు 2000 సంవత్సరం నుంచి ఆరంభం చేసి, పర్టికులర్గా మా గురువుగారు వెళ్ళిపోయిన తర్వాత 2011లో ఆయనకు జరిగినటువంటి ఇన్సిడెంట్ని కూడా దృష్టిలో పెట్టుకొని, గురువులకు కలిగేటువంటి కష్ట సుఖాలని కూడా దృష్టిలో పెట్టుకొని, మరి ఇంతటి మహానుభావులు ఎందుకు మరి వాళ్ళకు కూడా ఈ కష్టాలు వస్తున్నాయి అన్న దృష్టితోటి నేను పరిశీలన చేసి దాంతోటే నేను ఈ పుస్తకాలను రాయడం జరిగింది. మన హిందూ ధర్మం 2 సూత్రాలని బోధిస్తుంది: కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం. అందుకని మనం ఒక బొట్టు పెట్టుకుంటున్నాము, గుడికి వెళుతున్నాము అని అంటే అర్థం ఈ 2 నమ్మాలి, విశ్వసించాలి. కర్మ సిద్ధాంతము కరెక్టే, పునర్జన్మ సిద్ధాంతం కరెక్టే. మన జీవితం ఈ ఒక్క జీవితంతో అయిపోదు. ఒక లైన్లో 2 చుక్కలు లాంటివి మన జీవితం అంటే. లైన్ లాంగ్ ఉంది, ఇంకా చాలా ఉంది. అదని ఈ భగవంతుడు ఇచ్చిన ఈ మానవ జన్మకి మనం ఎంతవరకు సార్థకత పొందాము అంటే, మనం వచ్చినప్పుడు ఈ జీవుడు ఏ చైతన్యంలో ఉన్నాడు. అందుకని చైతన్యాన్ని మార్చుకోవాలి, ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి. ఆత్మ కూడా ఆ 7 రకాలుగా చైతన్యావస్థల్ని పొందుతుందండి. అంటే జీవాత్మ, అసలాత్మ కాదు. అసలాత్మకి ఏది అంటే ఏది లేదు, దానికి పొందవలసింది లేదు. ఆత్మ పరమాత్మ 2 ఒకటే. కానీ మనం ఎక్కడో దారి తప్పాం. ఆ పరమాత్మ నుంచి అణువులుగా ఆవిర్భవించాం, జీవులై. అవి తర్వాత జీవులైనాయి. అంటే అది జీవే, కానీ ఆ పరమాణువుగా ఉన్నప్పుడు అనం, మెటీరియల్గా ఉన్నప్పుడు అనము. కానీ అది ఒక చెట్టుగా వచ్చినప్పుడు జీవి అంటాం, జంతువుగా వచ్చినప్పుడు జీవి అంటాం, జంతువు నుంచి మనిషిగా వచ్చినప్పుడు జీవి అంటున్నాం. కానీ ఈ మనిషి ఉన్నత మానవుడిగా ఎదగాలి అన్నది ఈ గురువుల యొక్క ఆకాంక్ష. దాన్ని డివైన్ లైఫ్ అంటాడు అరవిందో. అందుకని మన జీవితం ఉన్నత జీవితంగా మారాలి. అంటే అందుకని రమణ మహర్షి చెప్పిన సిద్ధాంత ప్రకారంగా నువ్వెవరంటే, ప్రతి జీవుడు పుట్టినప్పుడు అనాహత చక్రంలో ద్వారా ఆవిర్భవిస్తాడు. కానీ పూర్వజన్మ సుకృతానుసారంగా వాసన రూపేణ మళ్ళీ మూలాధారానికి దిగిపోవడం జరుగుతోంది. అందుకని గురువుని ఆశ్రయించి మనం శ్రద్ధాభక్తితోటి మనం ఎక్కడి నుంచి అసలు వచ్చామో, నువ్వెవరు అన్నటువంటిది, నేనెవరు, దీనికి ఏం అవసరం లేదండి. దీనికి ఏమి ఎక్కువగా ప్రయాసపడక్కర్లేదు, ఏమక్కర్లేదు. నేనెవరిని అని కనుక నిజంగానే మీరు ధ్యానం చేస్తే, అసలు ఆ దృష్టి మనకి వస్తే, మన జీవితకాలంలో రోజులో ఎక్కడెక్కడ వెయిటింగ్ పీరియడ్లలో ఉన్నా అసలు మనం ఎవరు అని కనుక మనం ముందు దృష్టి పెడితే, వేరే వేస్ట్ టైమింగ్స్ అన్నీ కూడా ఆగిపోయి అతి త్వరగా ఈ 3 చక్రాలని దాటచ్చు. అందుకని హయ్యెస్ట్ మాస్టర్స్ అని చెప్పింది కారణం కూడా కరెక్టే. వాళ్ళని ఆశ్రయిస్తే ఏం కలుగుతుంది అని అంటే, వాళ్ళ మార్గంలో ఏం పెద్ద శ్రమ ఏం లేదండి. అసలైన ఆధ్యాత్మిక మార్గానికి ఏ శ్రమ లేదు. మీకు అన్ని కనుక ప్రపంచంలో ఉన్నవన్నీ తెలుసుకుంటే, ఇప్పుడు బయట బాహ్యంగా మన ప్రపంచంలో వేరే ఇతర దేశాల్లో మన పిల్లలు ఇప్పుడు నెట్ ఫెసిలిటీ వచ్చింది, అన్నీ
ఇంటర్నెట్ అయిపోయింది, ప్రపంచం అంతా మన కళ్ళ ఎదురకుండా మన ఆ, ఫోన్లోనే కనిపిస్తోంది. అందుకని పిల్లలకి మనం ఎక్కడికి విదేశాలకు వెళ్ళొద్దని చెప్పినా వాళ్ళు ఏమి ఆగేలా లేరు. కానీ అక్కడికి వెళితే ఏం కనిపిస్తోంది, అక్కడికి అక్కడ వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి ఎంత వ్యత్యాసం ఉంది, అక్కడ అభివృద్ధికి ఇక్కడ అభివృద్ధికి ఎంత తేడా ఉంది అనేది వాళ్ళు గమనిస్తున్నారు. అవును. అలా మనం ఏంటంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం అభివృద్ధిని పొందాలి. మనం వచ్చి ఇంతకాలం అయింది, ఎవరి వయసుని వాళ్ళు ఒకసారి చూసుకోవాలి. గుర్తు చేసుకొని మనం ఇంత వయసు అయింది, మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఏ స్థాయిలో ఉన్నాం, ఉన్నత స్థాయిలో ఉన్నాం లేదా అని దాన్ని పరిశీలన చేసుకొని, అదే అనేక సంస్థలు ఉన్నాయి, అన్ని మంచివే. అంటే మన అరిపురాల విశ్వం గారు, మన ఆనందగణ గురువు గారు, మహాగురువులు ఆనందగణ అరిపురాల విశ్వం గారుతో మీరు చాలా జర్నీ చేశారు. దాదాపు 11 సంవత్సరాలు ఆయనతో పాటు ఎంతో ఉన్నారు. అని ఎన్నో లీలలు చూపించేవారు, ఎన్నో లీలలు. అలాంటి మీరు ప్రత్యక్షంగా చూసి, అలాగే ఆయనకి మన తెలుగు వెలుగు పివి నరసింహారావు గారికి, మరి చెన్నారెడ్డి గారికి, వీళ్ళకి మధ్యలో ఉన్నటువంటిది ఏంటి ఈ అనుబంధం, దాని గురించి తెలియజేస్తారా? అంటే వాళ్ళు ముగ్గురు మొట్టమొదటి హైదరాబాద్లో వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ తోటి ఆరంభమైంది వాళ్ళ జీవితం. అసలు ఈరోజు రియల్ ఎస్టేట్ ఇంతలో ఉంది, కానీ హైదరాబాద్కే రియల్ ఎస్టేట్ ఆరంభం చేసింది చెన్నారెడ్డి గారు. ఆ చెన్నారెడ్డి గారు, అరిపురాల విశ్వం గారు, పివి నరసింహారావు గారు ముగ్గురు ఆ రియల్ ఎస్టేట్ హిమాయత్ నారాయణగూడలో వాళ్ళు ఒక రూమ్ తీసుకొని ఆరంభం చేసినప్పుడు వాళ్ళతో ఉన్నారు. అలా జరుగుతూ ఉన్నప్పుడు ఈ పౌర్ణమికి ఆయన అప్పటికే పండితులు, వేద పండితులు కుటుంబం నుంచి వచ్చారు. సిరికి చక్రోపాసన ఉంది, బాబాజీ యొక్క అనుగ్రహం, బాబాజీ యొక్క అడుగుజాడల్లో ఈయనకి ఆ క్రియాయోగ మార్గం సలపల్లిలో ఉన్నప్పుడే ఈయనకి అన్ని శిక్షణ అంతా ఇవ్వడం జరిగింది. మామూలు మనుషుల్లానే ఆయన కూడా ఈ ఉద్యోగరీత్యా ఉద్యోగం చేస్తున్నప్పుడు, లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు సంసార రీత్యా కొంత ఈ వీళ్ళతోటి సాంగత్యం ఏర్పడింది. ఆ సాంగత్యం ఏర్పడినా అక్కడికి వాళ్ళతోటి ఈ పౌర్ణమికి లేకపోతే ఎప్పుడైనా సమయాల్లో నాకు చెప్పినంత వరకు అయితే ప్రతి పౌర్ణమికి ఎక్కడొక్కడికి మంచి చోటుకి, ఆధ్యాత్మిక చోటుకి కానీ బలమైనటువంటి దేవస్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్లేసెస్కి వెళ్తూ ఉండేవాళ్ళం అని చెప్పారు ఆయన. ఆ చేస్తూ ఉన్నప్పుడు 82 ఆ ప్రాంతంలో బాబాజీ మహారాజ్ ఆయన హంసగాయత్రి పీఠం అని నేపాల్లో ఉంది. ఆ హంసగాయత్రి పీఠం దగ్గర నుంచి ఈయనకి ఆయన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి బాబాజీ స్వరూపం కానీ, శివలింగాలు కానీ, ఆభరణాలు కానీ అవన్నీ ఒక పెట్టెలో పెట్టి తీసుకొని వచ్చి ఈయనకు అందజేయమని బాబాజీ యొక్క సూచన. అక్కడ హంస గాయత్రి పీఠం అది. ఆ తెచ్చిన స్వరూపాన్ని డైరెక్ట్గా ఈయన దగ్గరికి అందజేయలేదు, అంటే అడ్రస్ ఇవ్వలేదు ఆయన. నీకు సూచన అందుతుంది, మీరు వెళ్తూ ఉండండి, మీకు మార్గదర్శనం చేస్తుంటాం, వాళ్ళ ఉపాసకులు ఉన్నారు, వాళ్ళకి అందజేయండి అని చెప్పి పంపించారు అక్కడి నుంచి. అది మొదట చెన్నారెడ్డి వాళ్ళ ఇంట్లోనూ వేరే వాళ్ళ దగ్గర ఆ ఇళ్లల్లో పెట్టి ఆ పూజలు చేయడం అది ఆరంభించారు తెచ్చిన వాళ్ళు. తర్వాత ఈయనకు కూడా సూచన అందింది, మరి నీకు పంపించాము, మీకు అందిందా లేదా అని. నాకేం అందలేదన్నారు. ఎక్కడో మరి మధ్యలో పొరపాటు జరిగింది అని గ్రహించిన తర్వాత ఈయన కూడా గట్టిగా మరి ధ్యానంలో కూర్చున్నారు. పలానా చోటు ఉందని ఈయనకి తెలిసింది. ఇంకా వాళ్ళు కూడా ఈయన ఎత్తుక్కుంటూ తీసుకొచ్చి ఈయనకి అందజేశారు. ఇంకా అప్పటి నుంచి ఈయన జీవితం మారిపోయింది. ఈ రియల్ ఎస్టేటు ఇవన్నీ కూడా ఆల్ ఆఫ్ సడన్ క్లోజ్ చేసేసి ఆ హిమాయత్ నగర్లో 3వ అంతస్తులో మొదటి బిల్డింగ్ ఉంది, 3వ అంతస్తులో ఆయన తీసుకొని అద్దెకు తీసుకున్నారు. అప్పట్లో 500 రూపాయలకి అద్దెకు తీసుకొని రోజు క్రియాయోగం కాలేజ్ అయిన తర్వాత రాత్రి ఒక్కో రోజు 12 వరకు కూడా, మామూలుగా 10, 9, 10 అయ్యేది అన్నారు, ఒక్కో రోజు 10, 11, 12 వరకు కూడా అక్కడే కూర్చొని ఆ క్రియాయోగం చేసేవారు. మొట్టమొదట్లో ఈ ఫోటోలు అవి కూడా ఎక్కువగా ఏమి లేవు, ఆయనకి సింపుల్గా ఉండేది, కానీ సాధన చాలా విపరీతంగా చేసేవారు. రోజు దర్శనం అయ్యేది ఆయనకు. ఆ రకంగా రోజు బాబాజీ దర్శన ప్రాప్తి సూచన అందించబడింది. ఆ తర్వాత ఆయన ట్రస్ట్ పెట్టమని త్రిలింగ స్వామి ప్రోద్బలం చేశారు. నేను త్రిలింగ స్వామి కూడా దర్శన ప్రాప్తి కలిగింది.
నేను అడిగాను, నేను ఒక్కడిని అడిగా ఆయన్ని, ఎవరు పరంపరా ట్రస్ట్ అని ఎవరి ప్రోద్బలంతో పెట్టారండి మీరు అని అడిగారు ఆయన. ఆయన అన్నాడు, మన ట్రస్ట్కి చైర్మన్ త్రిలింగ స్వామి, అందుకని ఆయన ఫోటో చూపించి ఈయనరా మన పరంపరకి మూలకారకుడు, ఆయన అనుగ్రహం అని చెప్పి. అలా అది పరంపర ఆ విధంగా ఆవిర్భవించబడింది. ఆ తర్వాత ఆయనకి ఈ ఉపనిషత్తులకి వ్యాఖ్యానం చెప్పమని సూచన అందింది. అందుకని ఆయన మొదట్లో ఆ 108 ఉపనిషత్తులు వరుసగా అన్నిటికీ వ్యాఖ్యానం శ్రీ విద్యా ప్రకారంగా వ్యాఖ్యానం చెప్పారు. అంటే అంతకుముందు వ్యాఖ్యానాలు ఇవ్వని కాదు. మరి ఆ విశ్వంగారిని ఎందుకు ఎంచుకున్నారు అమ్మవారు కానీ బాబాజీ మహారాజు కానీ అంటే, అప్పటి వరకు ఉన్న సాహిత్యం మొత్తం ఆధ్యాత్మిక విద్య అంతా శ్రీ విద్యా ప్రకారంగా చెప్పాలి అని. క్రియాయోగం కూడా లహరితం మొదలైంది. యుక్తేశ్వరగిరి, పరమశివగానంద, మరి వాళ్ళు దేశ విదేశాల్లో కూడా ఆ సంస్థలు స్థాపించారు. క్రియాయోగం కూడా మరి ప్రపంచవ్యాప్తంగా. కానీ క్రియాయోగాన్ని శ్రీ విద్యా ప్రకారంగా అంటే మరి అది అప్పుడేమవుతుంది, శ్రీ విద్యలో క్రియాయోగం ఒక భాగం అవుతుంది, ఒక్కొక్క విభాగం ప్రతి సంస్థ. కానీ సంపూర్ణం అనేటువంటిది మాత్రం అది పొందాలి అన్నటువంటిది ఎవరికో కోరిక కలుగుతుంది, కానీ చాలా తక్కువ మందికి. పూర్ణజ్ఞానం అంటే సత్యాన్ని దర్శించడమే. ఇంకా సత్యాన్ని దర్శించేటప్పుడు సమర్పణా భావన ఉండాలి ఆ సాధకుడికి. ఇప్పుడు ఆయన జీవితాన్ని సమర్పణ చేసుకున్నారు, సమయాన్ని కానీ. అలా మహానుభావులు వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది భగవంతుడికి సమర్పణా భావన. అంటే ఇంకా ఒకసారి సమర్పణా భావన, ఆ భగవంతుడి మీద విశ్వాసం అన్నీ కలిగితే, ఇప్పుడు నేనున్నాను 24 సంవత్సరాలు అయింది, నాకు అన్నీ భగవంతుని రికమెండేషన్తో జరిగినాయి. విద్య పాలిటెక్నిక్ కాలేజీలో రామంతపూర్లో చదివా, 300 రూపాయల్లో అప్పట్లో చేర్చారు. అది మా ఇంటి దగ్గరనే ఉండేటువంటి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాడు, ఆయన రేపు వచ్చి జాయిన్ అయిపోన్నారు. నేను ఒకసారి పరిశీలన చేసుకున్న మధ్య గురుగారికి దగ్గరికి వెళ్ళిన తర్వాత అదే ఆత్మ పరిశీలన. ఇప్పుడు రమణ మహర్షి చెప్పింది, నిన్ను పరిశీలించుకో అంటే నీ జీవితకాలంలో ఏం జరిగిందో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. అంటే ప్రతి క్షణము ప్రతి పని ఏదో ఒక దైవశక్తి ప్రేరణ వల్ల, ఒక గురు ప్రేరణ వల్లే జరుగుతుంది ప్రతి మానవుడికి కూడా. కానీ అది మనం మర్చిపోయి మన వల్లనే, మన ప్రోద్బలం వల్లనే జరిగింది అనుకుంటాం. అందుకని నా చదువు కానీ అలా డిప్లొమా చదివాం, ఆ డిప్లొమా మరి వెంటనే రేపు వచ్చి జాయిన్ అయిపోని మనం ఏమి కష్టపడకుండా చేరాం. ఆ తర్వాత హెచ్ఏఎల్లో చేరా. హెచ్ఏఎల్లో కూడా వేరే రికమెండేషన్ తోటి ఈయన్ని తీసుకోమని చెప్పేసి తెలిసిన వాళ్ళ ద్వారా అక్కడికి చేరిపోయినాం. అలా నేను మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళాం. ఇవన్నీ చూసిన తర్వాత ఆయా పేర్లను కూడా నేను పరిశీలించా, ఎవరి వల్ల మనకి ఈ పని జరిగింది. అప్పుడు అన్నీ దైవ సంబంధమైనటువంటి ఇవే, అమ్మవారిదే నిదర్శనాలన్నీ కనిపిస్తూ వచ్చాయి. అందుకని ఆ తర్వాత ఇక దీక్షగా ఈ యోగం, ధ్యానం, ఆ తర్వాత అమ్మవారి ఉపాసన, గురుగారు ఉన్నంత వరకు మన సమర్పణాభావంతో మనం మొట్టమొదటి సమర్పణ సమయాన్ని, ఎంతవరకు సమయాన్ని కేటాయించగలుగుతాం. తర్వాత మనం అంశదానం ఎంతవరకు, దశాంశం మొట్టమొదట. ఈ విషయంలో గణపతి సచ్చిదానంద అసలు గురువు ఎవరు, గురుస్థానం ఎలా కలుగుతుంది అన్న రహస్యం చెప్పాడు. ఎలా అంటే, ఎవరైతే తనకు ఉన్నటువంటి ఆదాయంలో 50% దాటి 51% అవుతుందో గురుస్థానానికి వెళ్ళిపోతారని చెప్పాడు. అందుకని ఏంటంటే మనం తోచింది, అందరూ అంతవరకు అంతా చేయాలని కాదు, అందరికీ దశాంశం. మన వేదము, సర్వమతాలు అన్నీ పాటిస్తూ ఆచరిస్తూ మన్ని కూడా ఒక మంచి మార్గంలో ప్రవేశపెట్టాలంటే మనకు ఉన్నంతలో దశాంశం మనం ఎప్పటికప్పుడు నీకు తోసిన దాన ధర్మము, నీకు ఏం చేయదలిస్తే అది చెయ్యి. అందుకని ఆ రకంగా సమర్పణా భావంతో వాళ్ళ గురువుల యొక్క సూచన మేరకు ఆ అందరి గురువుల యొక్క విజ్ఞానాన్ని, విశ్వం గారు చెప్పినటువంటి విజ్ఞానాన్ని, తర్వాత మోహన్ గారు, అరుణ్ మోహన్ నెహ్రూ గురుగారు అంటే ఇప్పుడు పివి గారు మరియు చెన్నారెడ్డి గారు వాళ్ళు ఒకరు ప్రధానిగా, ఒకరు ముఖ్యమంత్రిగా అవ్వడంలో విశ్వం గారు ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా దర్శనాలు కానీ ఇలాంటివి ఏమైనా చేయించేవారండి? అంటే చెన్నారెడ్డికి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి నవరాత్రులు చేయించేవారు. ఆయనకు అనేక కష్టాలు వచ్చినప్పుడు వెంటనే వెళ్ళి ఇంటికి వెళ్ళి
ఆయన చేసేవాళ్ళు. అలాగే పివి నరసింహారావు అయితే ఆయన దగ్గరికే మరి వచ్చి కలిసి ప్రతిసారి సూచన తీసుకొని మరి ఆధ్యాత్మిక గురువు అని చెప్పిన తర్వాత ఇంకా మనం ఎలా అడుగుతామో అలా వాళ్ళు అడిగి ప్రతిసారి ఈయన సూచన ఈయన ఉపయోగించుకున్నారు. ఆ స్థాయి వరకు వెళ్ళారు, మహానుభావులు అయినారు. తుల్జా భవాని అమ్మవారి దగ్గర వాళ్ళకి జరిగినటువంటి విశేషం. తుల్జా భవాని దగ్గర ఆయన మమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు చూపించారు స్వయాన. అసలు ఈ దేవాలయంలో అమ్మవారు విగ్రహ స్వరూపంగా ఆవిర్భవించడానికి ముందు ఏ రకంగా దివ్యశక్తి పైన అనంత లోకాల నుంచి కిందికి దిగింది. అందుకని ఆ దేవాలయంలో, ప్రధాన దేవాలయంలో విగ్రహానికి ఎదురుగుండా ఉండేటువంటి ఒక చెట్టు ఉంది, పురాతన చాలా ఏళ్ల నుంచి ఉండేటువంటి చెట్టు. ఆ చెట్టు లోపలికి రాత్రిపూట కాంతి స్వరూపం వచ్చి ఆవిర్భవించింది. అది చూసిన తర్వాత ఇక్కడ దేవాలయం, ఇక్కడ అమ్మవారి విగ్రహం వెళ్ళడం అవన్నీ జరిగినాయి తర్వాత అని చెప్పారు అన్నమాట. అలా ఎక్కడైనా ఈ దేవతా స్వరూపంని మనం ఎలా గమనించాలి, ఎలా తెలుసుకోవాలి అంటే ఒక కాంతి స్వరూపంగా సూక్ష్మంగా గోచరించబడుతుంది. ఆ తర్వాత మళ్ళీ మానవ రూపేణా కూడా ఒక బాలికా స్వరూపంగా, ఒకవేళ పూజ చేస్తున్నప్పుడు ఆ శ్రీచక్రంలో ఆ కుంకుమార్చన చేస్తున్నప్పుడు ఆ స్వరూపాన్ని చూపించేవాళ్ళు ప్రతిసారి. ప్రతి శుక్రవారం పూజ చేసినప్పుడు, నవరాత్రుల్లో పూజ చేసినప్పుడు కూడా ఎప్పుడు కుంకుమార్చన చేసినా ఆయన ఒక 5-10 నిమిషాలే మంత్ర ప్రకారంగా ఆచరించిన వెంటనే స్వరూపం దర్శనమిచ్చేది, అమ్మవారి స్వరూపం. ఆ కుంకంలో అమ్మవారి స్వరూపం దర్శనమిచ్చేది. అవి అనేక దేవతల స్వరూపాలు కూడా దర్శనమిచ్చేవి. అవి స్వయాన చూపించేవాళ్ళు. లలితా పరమేశ్వరి అమ్మవారి దర్శనాన్ని మీరు, లలిత గురించి ఆయన ఏం చెప్పారంటే, లలితకి నామరూపం లేదు. లలిత యొక్క చిట్టచివరి స్వరూపమే రాజరాజేశ్వరి. ఆ రాజరాజేశ్వరినే లలితా పరమేశ్వరి అంటారు. అందుకని మామూలు మిగిలిన దేవతలందరూ దేవతా స్వరూపాలుగా ఉన్నారు. ఈ రామకృష్ణ పరమహంస కూడా అదే రాస్తాడు. అమ్మవారి స్వరూపాల్లో అందమైనటువంటి స్వరూపం, ఆహ్లాదకరమైనటువంటిది, విశిష్టమైనటువంటి స్వరూపం రాజరాజేశ్వరి. అదే ఎక్స్ట్రీమ్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్. లలిత అన్న అదే, రాజరాజేశ్వరి స్వరూపాన్ని లలిత అంటారు. అందుకని లలితా సహస్రనామంలో కూడా దశనామాలు అని ఉంటుంది. గంగా, గాయత్రి, కాళీ, లక్ష్మి, సరస్వతి, బాల, లలిత, దశ అని. అది దశ అనేది సంపూర్ణం, పూర్ణానికి చిహ్నం. ఉల్లలిత అని కూడా ఇంకా దానికన్నా పైది ఉల్లలిత. ఆ లలిత కన్నా, ఆ లలిత అనేటువంటిది కూడా మనం ఒకవేళ ఆవిర్భవించింది, సృష్టి కార్యం చేసింది అంటే దానికి చేయకముందు ఏముంది కానీ పరాశూన్యం. దాన్ని మామూలుగా పరాశూన్యం అంటారు. అంటే మీరు రోజుకి ఎంతసేపు సాధన చేసేవారు గురుగారి దీక్ష తీసుకున్న తర్వాత? అంటే రోజు వదలకుండా మాత్రం ఒక 1/2 అవర్ నుంచి 45 మినిట్స్ రెగ్యులర్గా చేసేవాడిని. కానీ మనం మామూలుగా మనం ఎంతసేపు చేస్తున్నాము అనే దాంట్లో లేదు రహస్యం. నిరంతరం మీరు ఏ పని చేస్తున్నా ఆ ధ్యాసలో ఉండాలి. అందుకని అది గురువు రహస్యంగా ఎలా స్మరించాలి అని చెప్తాడు. అది సూక్ష్మమంత్రం అయితే, నామమంత్రం అయినా ఏదన్నా నిరంతరం స్మరిస్తూ ఉండాలి. అది ఎక్కడి వరకు తీసుకెళ్ళాలంటే ఈ వాక్ రూపేణ మనం చేస్తున్నటువంటి దాని నుంచి మానసిక జపం వరకు వెళ్ళాలి. ముందు వాక్కుతో ఒక మంత్రాన్ని పలుకుతాం కదా, ఆ పలికిన తర్వాత అంటే ప్రాక్టీస్ అయ్యేంత వరకు, లేదా గురువు ఏ స్వరంతో ఎలా ఉచ్చరించారో అలాగే మనం కూడా ఆ రిధం పట్టుకోవాలి. అది రిధం వాక్కు ద్వారా జరుగుతుంది. ఈ వాక్కు ద్వారా జరిగిన తర్వాత మనోజపం వరకు వెళ్ళాలి, మానసికంగా జపం చేయాలి. ఈ మానసికంగా చేసిన తర్వాత మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళి దీక్ష తీసుకోవాలి. అంటే కొంతమందికే శ్రద్ధాళుడికే ఆయన ప్రాణంతో ఎలా చేయాలి అని చెప్తారు. అసలు క్రియాయోగ రహస్యం అంతా ప్రాణంతో ఎలా చేస్తాము సాధన. ప్రాణ సాధనే క్రియాయోగం. క్రియాయోగం విశిష్టత అక్కడే ఉంది. ప్రాణ సాధన అంటే మనం ఎవరు అని ఎలా తెలుసుకుంటున్నామో, మన లోపల 5 చక్రాల కింద ఉన్నాయి కదా, అంటే పాంచభౌతిక శరీరం కదా, పంచ ప్రాణాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఏ ప్రాణం నడుస్తుంది మనలో అది గమనించాలి. అందుకని జాగ్రత్త అవస్థలో ఒక ప్రాణం అంటే ఒక ప్రాణం కాదు కదా, వచ్చేదొకటి పోయేదొకటి, ప్రాణ అపాన ఈ 2 జరుగుతూ ఉంటాయి. కానీ ఈ 2 ఎక్కడి వరకు వెళ్తున్నాయి, ఎక్కడి నుంచి బయటకు వస్తున్నాయి మన లోపల కూర్చున్నప్పుడు అబ్జర్వ్ చేయగలగాలి.
ఏ చక్రం దాకా వస్తోంది, ఏ చక్రం నుంచి రెండు ఒక చోట జరగవు. ఒక చోట నుంచి తీయడం జరుగుతుంది, ఒకటి నుంచి వదలడం జరుగుతుంది అనమాట. ఉచ్ఛ్వాస నిశ్వాసలు లోపల నుంచి అవి గమనించాలి లోపల. ఆ గమనిస్తే ఇప్పుడు గమనించింది ప్రాణ అపాన. సాధన మనం చేసిన తర్వాత అసలు గాయత్రి మంత్రం యొక్క ప్రాముఖ్యతే బుద్ధియాన ప్రచోదయాత్, బుద్ధిని వికసింపజేస్తుంది. అందుకని ఈ మనస్సు స్థాయి దాటి బుద్ధి వరకు ఆ మంత్ర ఉచ్చారణ చేస్తేనే తీసుకుపోతుంది. గాయత్రి అంటే మూడు ముఖాలతో ఉన్నది. మొట్టమొదటి గాయత్రి, పంచముఖ గాయత్రి ఉంది, కానీ గాయత్రి అని అంటే త్రిముఖ. ఈ త్రి అనే దగ్గరనే సమాన ప్రాణం, ఈ ప్రాణ అపానం దాటి సమాన ప్రాణం వరకు మనం వెళ్ళగలుగుతాము. సమాన ప్రాణం నాభి దగ్గర, అందుకని నాభి దగ్గర వరకు మనం యోగ సాధనలో వెళ్ళగలుగుతాం. అంటే ఆ రెండు చక్రాలని అధిగమించగలుగుతాం. మూలాధార స్వాధిష్టాన చక్రాలని కేవలం సాధన ద్వారానే, ఈ వాక్ ద్వారా, మనోజపం ద్వారా, ప్రాణజపం ద్వారా. ఇంకా వేరే యోగాలు కానీ మీరేం బలవంతంగా కుండల్ని అది ఇది పైకి తీసుకురావడం ఇవన్నీ అవసరం లేదు. అందుకని గాయత్రి యొక్క రహస్యం అది. ముందు గాయత్రి సాధన చేస్తే కానీ లలితని చెయ్యొద్దు. అందుకని మధ్యలో వస్తుంది గాయత్రి, వ్యాహృతి, సంధ్య అనే నామం 90వ నామంలో వస్తుంది. మరి ఎందుకు మధ్యలో పెట్టింది ఆమె అంటే, ఆ గాయత్రిగా నన్ను ఆశ్రయించిన తర్వాత అసలు నన్ను ఆశ్రయించు. అక్కడ తర్వాత అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని చెప్తుంది. అప్పుడు ఆ స్థాయి వరకు వచ్చాక ఇంక నీ బహిర్గతమైనటువంటి ప్రయాసాన్ని తగ్గించేసి అంతర్ముఖం అవ్వు. ఆ అంతర్ముఖం అవ్వడం కోసమే సద్గురు ఉన్నది, అంతర్ముఖం అవ్వడం కోసమే. ఎలా మనం అంతర్ముఖం అవ్వాలి? మరి ఈ సమస్యలు ఇవి అన్నీ మన డిస్టర్బెన్సెస్ అన్నీ ఈ ధ్యానం యోగంలో అందరికీ ఇష్టమే, కానీ కళ్ళు మూసుకుంటే అన్ని ఆలోచనలు, లేని ఆలోచనలు కూడా అదే టైంలో వస్తుంటాయి. మరి దీన్ని ఎలా అధిగమించాలి అన్నటువంటిదే ప్రతి గురువు తన జీవిత కాలంలో తనకున్న అనుభవాన్ని ప్రాధాన్యతతోటి ఆయా స్థాయిల్లో చెప్పడం జరిగింది. అంటే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి అది ఆలోచనల్ని అదుపు చేసుకోవడం ఎలాగా, లేదా అట్లా ఆపడం ఎలాగా అనేది ఎలా చెప్తారు? అంటే వాళ్ళు ఆ స్థాయి వరకు రావాలి కదా. ముందు శ్రద్ధతోటి కొంతకాలం చేస్తున్నటువంటి వాళ్ళకి మనం వాళ్ళకి చెప్పచ్చు. చాలా అద్భుతం గురుగారు. ఎందుకంటే ఒకటి కాదు, మనం ఈరోజు చాలా విషయాల మీద చాలా మంచి మంచి అనుభూతుల్ని, ఇప్పుడు మీరు ఒక గొప్ప గురువు స్థాయిలో, ఎందుకంటే ఇంతమంది గురువులను కలిసి వచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు దీక్షను ఇవ్వడము, వాళ్ళకి సూచనలు ఇవ్వడము, వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఈరోజు కలుసుకోవడము, మీరు ఇంత విలువైన సమయాన్ని మా కోసం కేటాయించడము నిజంగా మా పూర్వజన్మ సుకృతము. ఇంత సమయాన్ని మాకు వెచ్చించారు. చాలా చాలా కృతజ్ఞతలు గురుగారు. అంతా కూడా అస్మద్గురుభ్యో నమః అని మా అరిప్రాల విశ్వం గారి అనుగ్రహమే. మీరు వస్తున్నారు, మీరు పరిచయం చేసుకొని మేము వస్తామండి ఒకసారి మీ దగ్గరికి అని అన్నప్పుడే నేను ఆయన ధ్యానం చేస్తే నేనే పంపిస్తున్నాను రా అని ఆయన దగ్గర సూచన అందింది. అందుకని ఇదంతా మనం చేయగలిగేది ఏం లేదు, పైనుంచి ఆ గురు పరంపర వాళ్ళే నడిపిస్తూ ఉంటారు. ఓం తత్సత్. భగవంతుడికి గురువుకి సమర్పించుకోవాలి మనం. అది ఎలా అండి అని అంటే, ఈ పగల కన్నా, ఈ జాగ్రత్త అవస్థ కన్నా స్వప్నావస్థ గొప్పది, స్వప్నావస్థ కన్నా సుషుప్తావస్థ గొప్పది, సుషుప్తి కన్నా తురియం గొప్పది. ఇది ఆధ్యాత్మిక రహస్యం. అందుకని అందరూ కూడా కేవలం జాగ్రత్తకే ప్రాధాన్యత ఇచ్చి, జాగ్రత్తలో ఉన్నటువంటి పురోభివృద్ధినే పురోభివృద్ధిగా భావించి, ఈ ఒడిదుడుకులతోటే, ఈ సమస్యలతోటే ఇవే ఆలోచనలుగా వచ్చి ధ్యానంలో ఆటంకాలుగా కలిగిస్తున్నాయి. ఫ్రీడమ్ అనేటువంటిది నువ్వు పోరాడితే రాదు, కాలమే నిర్ణయిస్తుంది. అందుకని ఆ కాలాన్ని నిర్ణయించేది నేను, పరమాత్మని. కాబట్టి అది నీకు అనుకూలంగా